హాయ్ హలో అందరికీ ఇవాళైతే నేను బెండకాయలతో పులుసు చేస్తున్నానండి. అదేనండి కారం పులుసు. ఈ కారం పులుసు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారనమాట. చాలామంది చేపల పులుసు చేస్తారు కదా, ఆ స్టైల్లోనే వెజ్ కూడా చేసేస్తుంటారనమాట. కొంచెం మార్పులు చేర్పులు చేశారంటే టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఏం లేదండి, లేత బెండకాయలను తీసుకొని మీకు నచ్చిన సైజులో కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, ఒక చిన్న సైజ్ టమాటో వేసుకోవాలి. ఎందుకంటే టమాటో పులుపు కాబట్టి చిన్న సైజే వేసుకోండి. ఇవి ఫ్రై అయ్యే లోపల కొంచెం సాల్ట్ వేసుకున్నారంటే తొందరగా ఫ్రై అయిపోతుంది. నేనైతే ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వాటర్లో వేసి కల్లుపు వేసి బాగా నానబెట్టేసానమాట. అది మెత్తబడి మగ్గే లోపల మనం ఈ రసాన్ని తీసి సపరేట్గా పెట్టుకోవాలి. మీకు నచ్చినట్టయితే ఇందులో బెండకాయ బదులు దొండకాయ కానీ, శామగడ్డ కానీ వీటన్నింటినీ వేసి చేసుకున్నారంటే కూడా టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. చూసారా, ఈ విధంగా వాటర్ని సపరేట్గా తీసి ఫ్రై అవుతున్న ఆనియన్ టమాటోలో మనం ఈ రసాన్ని అయితే అందులో యాడ్ చేసుకోవాలి. చాలామంది ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది ఒక స్పూన్ వేసేస్తుంటారండి. అలా వేయకూడదు. అలా వేసారంటే మనకు నాన్ వెజ్ టేస్ట్ అనేది ఈ వెజ్ పులుసుకి వచ్చేస్తుంది అనమాట. అలా రాకుండా దీని స్టైల్ దీనిదే, దాని స్టైల్ దానిదనమాట. ఇందులో ఓన్లీ వెల్లుల్లి మాత్రం పొట్టు తీయకుండా అలాగే దంచి వేసేసామంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. అది ఫ్రై అయ్యి అది బాయిల్ అయ్యే లోపల నేనైతే మనకు పెళ్ళిళ్ళల్లో పెడతారు కదండి, క్యారెట్, బీన్స్, అలాగే కొబ్బరి తురిమి వేసి తాలింపు పెడతారు కదా, ఆ స్టైల్లో చేశాను. టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి. ఈ కారం పులుసుకి ఆ తాలింపు అయితే కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇవి బాగా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలని ఫ్రై చేసుకున్నాం కదా, వాటిని కూడా అందులో వేసుకోవాలన్నమాట. ఈ బెండకాయలు ఇంకొంచెం మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికేటప్పుడు ఏమంటే మనం కొద్దిగా కొత్తిమీర వేసామంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. కొత్తిమీర ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి, ఏమి ఇబ్బంది ఏం లేదు. చాలామంది ఇందులో గరం మసాలా అని, కొలంబో మసాలా అని ఏదంటే అది వేస్తుంటారనమాట. అవన్నీ ఏది లేదండి, సింపుల్గా ఈ ప్రాసెస్లో చేయండి. మీరు కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఆల్రెడీ మీరు ఈ విధంగా ట్రై చేస్తుంటే నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి ఎలా వచ్చింది అని. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందంటే ఒక లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కుకింగ్ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే నా వీడియోస్ని ఎంతో ఓపికగా మీరు టైం తీసుకొని చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.